తల్లిదండ్రులు, ఇది చిన్న అసైన్మెంట్ ఇస్తున్నాను మీకు. మోషే తల్లిదండ్రుల్లో మీరు గూగుల్లో కొడితే దొరుకుతుంది, పెద్దగా కష్టపడక్కర్లేదు. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పట్టుకొని ఆ రెఫరెన్స్లతో పాటు నాకు పెట్టండి. అర్థమైందా? ఓకే. వీళ్ళు గూర్చి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఇది నోట్ చేసుకోవాలి ప్రతి వాళ్ళు. 11th చాప్టర్ ఆఫ్ హిబ్రూస్. దీన్ని ఏమంటారంటే ఫెయిత్ వారియర్స్ చాప్టర్ అంటారు, విశ్వాస వీరుల పట్టిక అంటారు. ఎవ్రీ వన్ షుడ్ రీడ్, మస్ట్ రీడ్, చదవాలా హీబ్రూస్ 11th చాప్టర్. అందులో వారి పేర్లు వ్రాయబడ్డాయి మోషే తల్లిదండ్రుల గురించి. మోషే తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలల బిడ్డలను ఏం చేశాడంట? దాచారని రాయబడింది. ఒక విశ్వాసులైన వారు, లేవీయులైన మోషే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఖచ్చితంగా ఏం ప్రార్థన చేసి ఉంటారు? ప్రభువా, నాకు ఇచ్చిన 3 బిడ్డలు, ఎవరి 3? అహరోను, మిరియాము, మోషే, ఖచ్చితంగా బలంగా వాడబడాలి ప్రభువా అని ప్రార్థన చేసి ఉంటారు. అందులో ఒక వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థితిలో వాడుకోవాలని ముందుగానే సాతాను గ్రహించాడు. అందుకే మోసెస్ పుట్టినప్పుడు ఈజిప్టులో రాజుగారు ఏం చేశారు? ఫరో మగ పిల్లల్ని అందరినీ చంపేయమని ఒక ఆర్డర్ పెట్టాడు. ఎవరైతే దేవుని కొరకు వాడబడతారు అని తెలిసినప్పుడు సాతాను ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో విధంగా పడగొట్టడానికి చూస్తాడు. దేవుని కృపను బట్టి దాని నుంచి తప్పింపబడతారు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మన దేశంలో మంత్ర ప్రయోగాలు చేస్తారు. ఏమండి నిజంగా మంత్ర ప్రయోగాలు ఉన్నాయండి అంటే ఉన్నాయి. వాక్యంలోనే ఉంది. చేతపడిది ఏముంది? కర్ణ పిశాచి గురించి ఉంది. మంత్ర ప్రయోగాల గురించి బైబిల్లో క్లియర్ గా వ్రాయబడింది. సాతాను ఏం చేస్తుంటాడు? బలహీనులను మంత్ర ప్రయోగంతో బంధించడానికి, చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది మనకు తెలియాల. నాకు ఇందాక నేను ప్రేయర్ చేసుకుంటుంటే లోన దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సమ్ టైమ్స్ we could not come from our bondages. Why? Because of this satanic ఏమంటారు ఇట్లనే విచ్ క్రాఫ్ట్. ఏంటంటే ఈ యొక్క మంత్ర ప్రయోగాల్ని సాతాను చేస్తా ఉంటాడు. కొంతమంది మనకేం చేస్తారంటే చేతబడి చేస్తారు, మంత్ర ప్రయోగం చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనే వాడబడకుండా మనము అదే పాపములో, అదే బలహీనతలో, అదే కట్టులో ఉండిపోయేలాగా సాతాను ప్లాన్ చేస్తుంటాడు. కొంతమంది వ్యక్తులు మన మీదకి పురుగొలుపుతూ ఉంటాడు. మన ఇండియాలో ఎక్కువ జరిగేది ఇదే. అఘోరాలు ఏం చేస్తారు? అఘోరాలు ఏం చేస్తారు తెలుసా? మరి మన దేశం ఎందుకు వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చిందో మనకు తెలీదు. ఆడు బూడిద వేసుకుని నేకెడ్ గా ఉంటాడు. నేకెడ్ మైండ్ సెట్, అదే బాడీ ఉండి నెత్తికి జుట్లు కట్టేసుకుని బూడిద రాసేసుకుని ఆడు శ్మశానంలో ఉండి శవం తింటాడు. అన్నేమంది గవర్నమెంట్? ఎంత గుడితనంలో ఉందో చూడండి. వాడు ఏం చేస్తాడంటే శవాన్ని తింటాడు. వాళ్ళు ప్రయోగాలు చేస్తుంటారు. దే పొజెస్డ్ విత్ డీమన్స్, పవర్ఫుల్ సాటనిక్. ఆ సాటన్ పవర్ తో వాళ్ళు ఏం చేస్తుంటారంటే భయంకరమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అనేక మంది దైవ సేవకుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అడ్డంకు పెడతా ఉంటారు. నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు నీకు అర్థం అవుతుంది ఎందుకు నువ్వు ఆపబడుతున్నావా. దట్స్ వై వీ హ్యావ్ టు ఫైట్. కొంతమందికి అలాగుంటది, కొంతమందికి ఏదో విధమైన చిక్కు పెడతా ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి మనం? జీవితాంతం పోరాడి
అలసిపోకు ఏనాడు. వెయిట్ వెయిట్. ఆ బహుమతి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడా? అద్భుతమైన బహుమతి. నువ్వు ఆశించినట్టుగా పాట రాశాంగా, ఆశించినదంట. ఆశపడిన ప్రాణమును తృప్తిపరచువాడవు, కోరిన రేవుకు నడిపేవాడవు. యేసయ్యా విమోచకుడా, యేసయ్యా నా రక్షకుడా. హల్లెలూయా. ఆశపడిన ప్రాణాన్ని ఏం చేస్తారట? సామెతల్లో రాయబడింది, నీ ఆశ భంగము కాదు, కానేరదు, అవ్వదు. ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ వెన్, ఎప్పుడది? వెన్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని యందు నువ్వు కనిపెట్టినప్పుడు. ఒక ఫైన్ మార్నింగ్ దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలా? జస్ట్ ప్రైజ్ అమ్మా. ప్రార్థన గురించి 1 తిమోతి తీయండి. ప్రకాష్ కి ఒక ఆశ ఉంది ఈ మధ్యకాలంలో, ప్రార్థన బాగా చెయ్యాలని. ఇజంట్ ఇట్? Are you there? Yes, sir. Yes, sir. You have a desire to pray more time, isn't it? Yeah, that's what God is telling me. So just go through this chapter, scripture, the 1 Timothy 2nd chapter. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో the benefits of prayer, the 4 things are there. There are 4 things. ఒకటి ఏంటంటే నెమ్మది, సుఖం, గౌరవం. ఇంకేట్రా? చదవండి అది. రీడ్ దట్ వర్స్, 1st and 2nd. Yes, if you want to be more powerful in the spiritual life, ఆత్మీయ జీవితంలో మంచి సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంటే, నెమ్మది కలిగి ఉండాలంటే, మాన్యత అంటే ఏంటి? నాణ్యత అంటే గౌరవం, సుఖం. మనిషికి ఏం కావాలి? ఏమంటారు? అబ్బాయి సుఖం లేదండి, అన్నీ ఉన్నాయి కానీ సుఖం లేదండి ప్రాణానికి అంటారు. కొంతమంది ఏమంటారు? తొందర అండి బాబు, ఎప్పుడు నెమ్మది లేదండి అంటారు. కొంతమంది ఏమంటారు? అసలు గౌరవమే, ఏదో బ్రతుకుతున్నావు కానీ ఎటువంటి గౌరవం లేని జీవితం అయిపోయిందండి అని. సంపూర్ణ భక్తి కలిగిన జీవితం లేదండి నాకు అని అంటున్నాడు. ఎప్పుడు ఈ 4 నీకు వస్తాయి అంటే, అక్కడ చదవండి 2వ వచనం నుంచి. అందరి కొరకును, మనుషులు అందరి కొరకును, రాజులు అంటే ఈ రోజుల్లో పొలిటీషియన్స్ అంటే ఎవరు? రాజకీయ నాయకులు. ఎవరాళ్ళు? పైనుంచి రావాలి ఆర్డర్, రాష్ట్రపతి నుంచి. ద్రౌపది ముర్ము నుంచి రావాలి రాష్ట్రపతి, తర్వాత పిఎం అండి పక్క. క్రిస్టియన్స్ కి వ్యతిరేకమైందండి బీజేపీ పార్టీ అని అనొద్దు. డోంట్ సే దట్. వై? యు నో వై? ఫస్ట్ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతాయో తెలుసా? పరలోకంలో అవుతాయి. ఈసారి ఎవరికి ఇద్దాం? కాంగ్రెస్కి ఇద్దామా, బీజేపీకి ఇద్దామా, ఇంకోళ్ళకి ఎవరికన్నా ఇద్దామని మొదట ఎక్కడ జరుగుతాయి ఎలక్షన్స్? పరలోకంలో జరుగుతాయి. భూమి మీద ఇవ్వబడిన ఏ అధికారమైనా మొదట పరలోకంలో దేవుడు శాంక్షన్ చేస్తేనే భూమి మీద జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియాలా. కాబట్టి ఎప్పుడు కూడా అధికారములో ఉన్న వారి గురించి వ్యతిరేకముగా నువ్వేం చేయకూడదు. జస్ట్ ప్రే ఫర్ దెమ్. అదే చెప్తుంది ఇక్కడ బైబుల్లో. ఎవరి గురించి? రాజుల కొరకు. తర్వాత ఏముంది? అధికారులు అంటే ఎవరు? మన ప్రకాష్ గారు లాంటి వాళ్ళు అఫీషియల్స్ అన్నమాట. ఐఏఎస్ ఆఫీసర్స్,
స్టేట్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మన యొక్క లోకల్లో వాళ్ళ గురించి ఏం చేయాలా, నీ ఏరియా ఎస్పీ గురించి, కలెక్టర్ గురించి, హెల్త్ డిపార్ట్మెంట్స్ గురించి, ఫైర్ డిపార్ట్మెంట్స్ గురించి, రైల్వే గురించి, ఇవాటి అన్నిటి గురించి ఏం చేయాలా నువ్వు. అది ఇప్పుడు ఇలాగ నువ్వు ప్రార్థన చేయడం మొదలెడితే ప్రజలందరి కొరకంటే మనకి టైలర్ తెలిసినోడు ఉంటాడు, టైలర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు, పాన్ షాప్ వాళ్ళు ఉంటారు, మోరోళ్ళు ఉంటారు, ఈ మిల్క్ అమ్మే వాళ్ళు ఉంటారు, మిల్క్ వెండర్స్ ఉంటారు, పెరుగు అమ్మేవాడు ఉంటాడు, క్లాత్ మర్చెంట్స్ ఉంటారు, వెజిటబుల్ మర్చెంట్స్ ఉంటారు, ఫిష్, వీళ్ళందరూ మనకి జీవితంలో అందరితోనే మన టచ్ ఉంటుంది. రిలేటివ్స్ ఉంటారు. నేను ప్రతిరోజు నా రిలేటివ్స్ గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేస్తాను. నన్ను 1వ క్లాస్ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నవాడి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. 3rd క్లాస్ లో ఉన్న వాళ్ళతో గురించి ప్రార్థన చేస్తాను. నేను 82, 84 ఐటీఐ చేశాను. ఐటీఐ ఫ్రెండ్స్ గురించి 6 వెళ్తుండే వాళ్ళు, కాకినాడ, సామలకోట, మంచి బ్యాచ్ మేము 6. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. అందులో రాజశేఖర్ అని వాడు చనిపోయాడు, విజయవాడలో ఉంటున్నారు వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు. ప్రతిరోజు కూడా వాళ్ళ గురించి నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. నా ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేస్తాను, ఏరియాస్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. యూపీ వెళ్ళాను, నేపాల్ వెళ్ళాను, బిలాయ్ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను. వీళ్ళందరి గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నేపాల్ బోర్డర్ సిస్వా బజార్ అని ఉంది, 40 కిలోమీటర్స్ దగ్గర నేపాల్ బోర్డర్, 40 కిలోమీటర్స్ యువతలు అనమాట సిస్వా బజార్ అని ఉంది. మెహదియా, బిల్వాఘాట్, ఈ ప్రాంతాలన్నీ కూడా 2010-12లోని పరిచయకి వెళ్ళిన ప్రాంతాలకి ఇప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను ఆ ప్రాంతాల గురించి. యూపీలో ఉన్నంత వ్యతిరేకత ఇంకెక్కడ ఉన్నది. నేను మీటింగ్ చేసి వచ్చిన తర్వాత RSS చెదరగొట్టేశారు, అందరినీ చెదరగొట్టేశారు. కాబట్టి ఏ ప్రాంతాలకు వెళ్ళామో ఆ ప్రాంతాల గురించి ఏం చేయాలా. ఇటీవల మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాంగా, ఆ ప్రాంతాల్లో అనకపల్లి దగ్గర మన యొక్క దేవుడు నాకు పెట్టిన భారం ఏంటంటే 26 జిల్లాల్లో 26 ప్రార్థనా శిబిరాలు ఉండాలి, ప్రేయర్ టవర్స్. అక్కడ ఎప్పుడు ఏమవుతుండాలా, ప్రార్థన ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ద ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఏ డోర్, యూ హ్యావ్ టు ప్రే. ఆ ప్రేయర్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ డోర్ నీకు ఓపెన్ అవుతుంది. God will give the key. The key is nothing but a prayer. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు గురుడితనంలోంచి మనుషులు బయటకు వస్తారు. మొదట మనలో ఉన్న బలహీనతల, లూప్ హోల్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. Will be out from that bondages when you start praying. When you start praying, you can experience His presence. ఆయన సన్నిధి నువ్వు అనిపించినప్పుడు 1 by 1 God will show our internal bad links. అది ఎప్పుడైతే చూపిస్తున్నాడో ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామంటే దాని గురించి డిపెండ్ అవుతా ఉంటాము. దాని నుంచి విడుదల పొందుకోవడం మనకు కనబడతా ఉంటది. విల్ బి ఫ్రీ. ఒకలాంటి బరువు మన మీద ఉన్న అనుభవం ఉంటది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బరువు తొలగిపోయిన ఒక అనుభవం మనకి కలుగుతూ ఉంటది. సో ప్రే 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 ప్రే. బిలీ గ్రహామ్ గారు అన్నారు, I'll tell you 3 things అన్నారు. ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈస్ ప్రేయర్, ద సెకండ్ వన్ ఈస్ ప్రేయర్, ద థర్డ్ వన్ ఈస్ prayer. The prayer is the answer for everything. When you start praying, God will deliver
ఫ్రమ్ సో మెనీ థింగ్స్. నాట్ ఓన్లీ దట్, you'll experience divine things in your life. ఒక న్యూ విజన్ ఏర్పడుతుంది నీకు. మోర్ ఓవర్, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మానవుల్లో చాలా మందిలో ఇది తగ్గిపోతా ఉంటది, రాను తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ పోతా ఉంటది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. మానవులు అందరూ నో అన్నదాన్ని నువ్వు ఎస్ అని చెప్తావు. లైక్ డేవిడ్, ఇట్స్ నాట్ పాసిబుల్ అని వరల్డ్ చెప్తే నీ కాన్ఫిడెన్స్ లెవెల్, ఫెయిత్ లెవెల్ ఏం చేస్తుంది తెలుసా? ఇట్ విల్ బి డన్, జరుగుతుంది. ఇది ప్రపంచమంతా ఏకమయ్యి అది జరగదన్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలాగుంటుందో తెలుసా? ఖచ్చితంగా ఇది జరుగుతుంది చెప్తావు దావీదులాగా. సో ద ప్రేయర్ విల్ టేక్ యూ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ డైమెన్షన్. వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. మనుషులు ఏం చేయాలి? దీన్ని అనుభవంలోకి రావాలా. నువ్వేం మాట్లాడుతావు అన్నా కదా, జస్ట్ సమ్ టైమ్స్ వీ డోంట్ నో వాట్ టు టాక్, హౌ టు టాక్, ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియని ఒక డైలమాలో ఉంటారు ప్రేయర్లో చాలా మంది. ఇంతసేపు ఎలా చేస్తారండి ప్రార్థన అంటే? ఇలాగే నీకు దేవుడు ఒక అంశాన్ని ఇస్తాడు, ఒక విషయాన్ని పెడతాడు, దాని గురించి భారం పెడతాడు అంతే. నువ్వు పోరాడుతూనే ఉంటావు, ప్రార్థన చేస్తూనే ఉంటావు. నువ్వు ఒక విషయం గురించి ప్రార్థన చేసినప్పుడు, ఆ జటిలమైన కఠినమైన ఒక పరిస్థితి గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు ఉండే ఆనందం ఉంది చూసావు, విచ్ టేక్స్ యూ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ఫెయిత్. కాబట్టి అనుభవాలు పొందాలి ఈజీ. ఇప్పుడు అందు గురించే తిమోతికి రాస్తూ ఈ 2వ అధ్యాయంలో మనుషులందరి కొరకు అన్నాడు. మనుషులందరూ అంటే అడగండి, దేవుణ్ణి అడగండి ప్రేయర్లో. ఎవరండి మనుషులందరూ అంటే? ఎవరి గురించి ప్రేయర్ చేయమంటావు ప్రభు అంటే? ఎన్ని మొఖాలు చూపిస్తాడో దేవుడు, నీకు టైం సరిపోదు అంతే. బలవంతంగా టైం అయిపోతుంది కానీ ఇతర పనులకని నువ్వు బలవంతంగా లెగుస్తావు. ఎందుకంటే టైం సరిపోదు నువ్వు ప్రార్థన చేయడానికి. అందుకే కొర్నేలి ఏం చేసేవాడు? పని చేసుకుంటానే ఉండేవాడు, బాగా మాట్లాడుకుంటానే ఉండేవాడు, ప్రార్థన చేసు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం ఏంటంటే ఒక సెంచూరియన్కి ఎంత పని ఉంటుంది? యు గాట్ లాట్ ఆఫ్ వర్క్, రెస్పాన్సిబుల్ వర్క్, పోస్ట్. కానీ వాక్యంలో రాయబడింది ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడంటే 24/7 చేస్తాడంటే అర్థం ఏంటి? ఆయన పని చేసుకుంటున్నప్పుడు కూడా పక్క నుంచి ఏం జరుగుతూ ఉంటది? జరుగుతూనే ఉంటది. God will reveal so many things to pray. Why God reveals so many things to pray? You know, God నిన్ను దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు అంతే. అందుకనే దేవుడు చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దానియేలు గురించి ఏం రాయబడిందో తెలుసా? దానియేలు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదా అంటే ఎంత బిజీ షెడ్యూల్స్ ఉంటాయో వాళ్ళకి, టైమే ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఈ డానియేల్ ఏం చేస్తున్నాడో తెలుసా? డానియేల్ లో చదివితే మీకు దానియేలు గ్రంథంలో ఆయన రోజుకి 3 సార్లు ఏం చేస్తాడట? కొంతమంది ఏమంటారు? వీ డోంట్ హ్యావ్ టైం అండి, ఐఎమ్ వెరీ బిజీ అండి అంటారు. దానియేలు కన్నా బిజీయా? ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కన్నా బిజీయా? You know why God placed him in that higher post? Because of his prayer. The key, the spiritual life key is nothing but prayer. నీ ప్రార్థన మొదలు పెడుతున్నప్పుడు ఎన్ని మాటలు ముచ్చటిస్తూ మొదలు పెడతావా? టైం తెలియదు. You spend hours in the prayer. That is a wonderful. ఆ ప్రేయర్ లో నువ్వు బయటకు వచ్చాక పీపుల్ విల్ రికగ్నైజ్ దట్ యు ఆర్ ఎ స్పెషల్ వెసల్. ఇది అర్థమవుతుంది మనుషులకి. నీకు తెలుస్తుంది ముందు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ రివీల్. ఇది చెప్పడం కాదు కానీ అనుభవించాలంతే. వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే. సో దావీదు ఈ యొక్క దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి ఈయన?
ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు నేను నీకెంత చేయాలా? అర్థమవుతుందా? నీకంటూ ఒక టైం టేబుల్ అంటూ ఉండాలా. ఎర్లీ అవర్స్ లో లేచి దేవునితో పోరాడడం మొదలు పెట్టాలి. సుఖం కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నెమ్మది కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. సంపూర్ణ భక్తిలో ఎదగాలండి అని అనుకుంటే నువ్వేం చేయాలా? నీకు గౌరవం కావాలా నలుగురిలో. నీకు నేను చాలా సార్లు కన్నీరు వచ్చేస్తా ఉండేది. ఎందుకో తెలుసా? కిళ్ళిగుట్ల దగ్గర సిగరెట్ కాల్చుకుంటా సారా తాక్కుంటా కూర్చున్నా నన్ను చూసి చాలా మంది బైబిల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు. మంచి ఫ్యామిలీలో పుట్టాడు, ఈడేంటి ఇలా సిగరెట్లు కాల్చుకొని తాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్నాడని వాళ్ళు అనుకోవడం నాకు తెలుస్తూ ఉండేది. పైకి అనలేరు కదా మన ముందు. అలాంటి ఉద్దేశం కలిగి ఉండి వెళ్తున్న వాళ్ళు నేను రక్షణ పొందుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చి ఏమడిగారు తెలుసా? బ్రదర్, మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి బ్రదర్. ఆ మాట అన్నప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చే. పనికిరాని ఒక పెంటను ఏం చేశాడు దేవుడు? నేను చాలా మందిరాలకి వెళ్తున్నప్పుడు, కొన్ని వందల మందిరాలకి చర్చెస్కి వెళ్ళాను. దేవుని వాక్యం అందివ్వడానికి వెళ్ళినప్పుడు నా చెప్పులు తెచ్చిచ్చేవారు. ఎందుకు తెచ్చిందో తెలుసా చెప్పులు? అమ్మాయి నా కాళ్ళు ముట్టుకోవడానికి. నేను ఏడ్చివ్వండి. నా కాళ్ళు ముట్టుకుంటే వాళ్ళకి ఏదో ఆశీర్వాదం అని. గుర్తుపెట్టుకోండి, ఎవరి కాళ్ళు మీద మనం పడకూడదు. అర్థమైందా? ఈ రోజుల్లో చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే కాళ్ళని ముట్టుకుంటానికి పర్మిషన్లు ఇస్తా ఉంటారు. అదే అన్యులు చేసినట్టుగా నువ్వు చేయడానికి వీల్లేదు. కొర్నేలి పేతురు పాదాల మీద పడ్డప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? ఒక సెంచురియన్ పేతురు దైవజనుడని కాళ్ళ మీద పడినప్పుడు లెగు నేను నరుడనే అన్నాడు. అంటే మానవులకి ఏం చేయకూడదు? కాళ్ళ మీద పడకూడదు. ఒక ఆయన కాళ్ళ మీదే పడాలి నువ్వు. ఆ దేవుని యొక్క కాళ్ళ మీద తప్ప మనుష్యుల కాళ్ళ మీద పడకూడదు. కాళ్ళు చెప్పులు తెచ్చినప్పుడు నా కాళ్ళు ముట్టుకుంటా ఉండేవారు. నేను కాళ్ళు వెనక్కి తీసుకుని తప్ప మళ్ళా చేయకూడదు. పక్క నుంచి కన్నీరు కారిపోతా ఉండేది. పెంటను ఏం చేస్తాడు దేవుడు? గౌరవప్రదమైన స్థితిలో కూర్చోబెడతా ఉంటాడు. సామలకోట్ల కావడం ఉండేది గ్రేస్ కుమారి అని, కోటీశ్వరరాలు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేది. నేను కూర్చున్నంతసేపు ఆవిడ నుంచునే ఉండేది. అమ్మ కూర్చోండి అమ్మంటే కూర్చునేది కాదు. అలాగే గౌరవం అంట మనకి దేవుడు అనుగ్రహిస్తాడట. ఈ 4 రావాలంటే నువ్వేం చేయాలా? మనుషులందరి కొరకు ఏం చేయాలట? విజ్ఞాపనలు అంటే విజ్ఞాపన చేయడం అంటే రిక్వెస్ట్. విజ్ఞాపన అంటే ఏంట్రా? రిక్వెస్ట్ చేయడం. ప్రభువా ఆమె పరిస్థితి దయ్యా, మీ ప్రేయర్లో చేసేది అదే. నేను కన్నీరు వచ్చేస్తా ఉంటది. అయ్యా అప్పుడే తీసుకోకయ్యా బిడ్డని, దిక్కులేని పిల్ల అయిపోతారయ్యా, అప్పుడే తీసుకోకయ్యా అని ప్రార్థన చేస్తా ఉంటారు. విజ్ఞాపన చేయగలిగి ఉండాలా. ఆ క్యాన్సర్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురా అయ్యా, ఆ పరిస్థితుల్లోంచి అప్పుల ఊబిలోంచి బయటిది. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఫ్రెండ్ కాదు, ఇటీవల ఒక 5 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ అని ఒక కుర్రాడు కలిసాడు. ఆడ 5 డిస్ట్రిక్ట్స్ కి ఏరియా మేనేజర్ శ్రీనివాస్ అని. ఆడికి ఎంత తెలుసు అప్పు? ₹1,00,000 పైన నెల వచ్చేటోడికి 3-4 లక్షలు కట్టాలా. ఆడికి వచ్చేది 2 లక్షలు కూడా లేదు. ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. ప్రభు అంటే అద్భుతమైన ఉద్యోగం కూడా పీకేసి స్టేజ్కి వచ్చాడు. ఎందుకంటే కంపెనీ డబ్బులు, ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తాడు, షాల్జర్ అనే కంపెనీలో. కంపెనీ డబ్బులు 20 లక్షల వరకు వాడేసాడు ఇల్లు కట్టుకోవడానికి. ఎంతకని చెడ్డ అలవాట్లు ఏమి లేవు. గొప్పగా ఇల్లు కట్టుకోవాలనుకుని ఒక 90 లక్షల వరకు అప్పులు చేసేసాడు. ప్రార్థన చేసాము. ఈ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ పిట్. ములిగి ₹1,00,000 పైన ఉన్నవాడు అంటే ఏమైపోతాడు? ఆత్మహత్య చేసుకుంటాడు, నాశనం అయిపోతాడు, బతుకు బస్టాండ్ అయిపోతుంది, ఉద్యోగం పోతుంది, అన్ని పోతాయి, ఫ్యామిలీ రోడ్డుని పడిపోలేక అయిపోతుంది. కానీ ప్రార్థన ఏం చేసింది? ఆ ఊబిలోంచి, ఆ పరిస్థితుల్లోంచి దేవుడు ఒకసారి ఇలా తుడిచిపెట్టేసినట్టు తుడిచిపెట్టాడు. అందులోంచి బయటికి నెమ్మదిగా తీసుకురావటం
ప్రార్థన ఏం చేస్తుంది? ఇవన్నీ చూసేటప్పటికి నేను దేవుని స్తుతించకుండా ఎలాగుంటాను, నా విశ్వాసపు లెవెల్స్ పెరగకుండా ఎలాగుంటాయి, నా కాన్ఫిడెన్స్ పెరగకుండా ఎలాగుంటాయి? వెన్ ఐ సీ ద వర్క్ ఆఫ్ ఆల్మైటీ, గొప్ప దేవాదేవుని యొక్క పనులు మన ఎదుట కనబడుతున్నప్పుడు నువ్వు కన్నీరు కార్చి విజ్ఞాపన ఒకరి గురించి ప్రార్థన చేస్తా. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో నువ్వు బలంగా వెళ్తున్నావు, ఆయన ప్రణాళికలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎలా తెలుసా? కొన్ని మొఖాలను చూపిస్తాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా లోన్ నీకు ఏమవుతుందో తెలుసా? భారం కలుగుతుంది. you'll have a burden in your heart to pray for those people. ఆ మొఖాలు నీకు చూపించినప్పుడు నువ్వు భారంతో ప్రార్థన చేస్తావు, కన్నీరు కారుస్తా ప్రార్థన చేస్తుంటా. ఇట్ ఈస్ ప్యూర్లీ టోటల్లీ గాడ్స్ వర్క్. గాడ్ ఈజ్ వర్కింగ్ త్రూ యూ. ప్రార్థన ఆత్మతో నువ్వు సంధింపబడి ముందుకెళ్తున్నావు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఓ భారంగా ప్రార్థన చేస్తా ఉంటావు. చెయ్యి ప్రార్థన. ఎవరు దేవుని ప్రణాళికలో ఉంటే వాళ్ళ గురించి నీకు భారం వస్తుంది. నేను చాలా మంది దగ్గరికి ప్రేయర్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ హీలింగ్ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా చేయి పెట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే నా స్పిరిట్ లో నాకు తెలిసిపోద్ది, భారం స్టార్ట్ అవుతుంది. ఒక భారంతో కూడిన ప్రార్థన స్టార్ట్ అవుతుంది. లోన్ ఇంటర్నల్ గా తెలిసిపోతుంది హృదయంలో. అప్పుడు నాకు ఏమర్థం అవుతుందంటే ఆ వ్యక్తి గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏమవుతాడు? ఇలాంటి కొన్ని వందల హీలింగ్స్ మనం చూడగలుగుతాం. దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. ఎందుకు ప్రార్థన అంటే అనేకులకు నీ ద్వారా విడుదల కలగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. తద్వారా నువ్వు ఈ 4 బెనిఫిట్స్ పొందుకోవాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. విజ్ఞాపన చేయాలంట. ఓ రిక్వెస్ట్ చూడండి, ఎవరికైనా ఏమన్నా కావాలంటే ఏం చేస్తాం? ఏమండి మనోడికి చేసి పెట్టండి. నేను మమ్మల్ని చాలాసార్లు లేకపోతే కొంతమందిని అడుగుతూ ఉంటాను, ఏమండి అలాగలా చేసి పెట్టండి ఈ పని. దేవుణ్ణి అలా మనం రిక్వెస్ట్ చేయాలట. ఇంకో దగ్గర ఏముంటుంది తెలుసా? యాచనలు అంటే ఏంటో తెలుసా? బెగ్గింగ్. యాచన చేయడం అంటే అడుక్కోవడం. దేవుణ్ణి ఎలా చేయాలట? ఒక అడుక్కునేవాడు చూడండి ఇచ్చి వరకు వదలడు. అలాగ యాచన చేసే మనస్తత్వం నీకు ఉండాలి దేవుని దగ్గర. దానియేలు గురించి వ్రాయబడింది ఏంటో తెలుసా? దానియేలు గ్రంథంలో ఈ మాట పట్టుకుని నాకు పెట్టాల. దానియేలు చదవండి, ఆ 3-4 అధ్యాయాల్లోనే మీకు దొరికేస్తుంది. 1-4 అధ్యాయాల్లోనే అతను దేవుని బతిమాలుకుంటున్నాడంట. దేవుని ఏం చేస్తాడంట? బతిమాలుకుంటున్నాడంట ప్రార్థనలో. అన్యులు ఇతని ప్రార్థన చూసి ఇచ్చిన స్టేట్మెంట్ అది. దేవుని ఏం చేయాలి? మనం బతిమాలుకుంటే ఎప్పుడు బతిమాలుకుంటాం? అది ఇవ్వకపోతే ఇవ్వండి అని బతిమాలుతాం. అడుక్కోవడం యాచన వేరు, బతిమాలుకోవడం వేరు. ఇవన్నీ ప్రార్థనలో జరగాల. ఇవి జరగకపోతే దాన్ని ప్రార్థన అనలేం. ఇంకోటి జరుగుతుంది ఏంటో తెలుసా? పశ్చాత్తాపడ్డాం. యు రిపెంట్ డీప్లీ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల గురించి లోతుగా నువ్వు పశ్చాత్తాపడతావు. పశ్చాత్తాపడడం అంటే కన్నీరు వస్తూనే ఉంటుంది. When you repent for your sins, the tears will flow like anything. ఇవి జరుగుతాయి. ఆ టీయర్స్ స్టార్ట్ అయినాయి అంటే అర్థం ఏంటో తెలుసా? యూఆర్ అప్ టు ద మార్క్. ప్రేయర్ లో నీకు కన్నీరు స్టార్ట్ అవుతుంది. God is going to give a wonderful prayer life, that what you expected. ఏమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆశపడుతున్నావో దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన మారిపోద్ది అంతే. పశ్చాత్తాపడతావు. ఇంత అసహ్యంగా నేను ఆలోచించానా? ఒక్కొక్కసారి మన ఆలోచన ఎలాగుంటుందో తెలుసా? జుగుప్సాకరంగా ఉంటుంది. అర్థమైందా? అది అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రార్థనలో అది దేవుడు చూపిస్తున్నప్పుడు, పశ్చాత్తాపం పడుతున్నప్పుడు, ఓ ఛీ ఎంత నీచమైన, ఎంత మీన్ మైండ్ అనేది, ఎంత అసహ్యమైన మనస్తత్వం అనేది, ఎంత అసహ్యంగా నేను ఎలాగ ఆలోచించానని పశ్చాత్తాపడే ఒక అనుభవంలోకి వెళ్తాం.
దీస్ ఆర్ ద థింగ్స్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలు ఇవన్నీ జరుగుతాయి, జరగాలి, ఖచ్చితంగా జరుగుతాయి. ఏం చేయొద్దు, ఏం చెయ్యక్కర్లేదు, జస్ట్ నీల్ డౌన్. ఆ మూలకు పోయి చక్కగా స్నానం చేసి ఆ మూలకు పోయి వాటర్ బాటిల్ పట్టుకొని కూర్చోడమే. జస్ట్ వెయిట్ అపాన్ హిమ్ టు రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. 1 hour జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ డే ఈజ్ ఎ యూనిక్ డే, ఎవ్రీ డే ఈజ్ ఎ బ్లెస్సింగ్ డే, ఎవ్రీ డే ఈజ్ ఎ స్పెషల్ డే, ఎవ్రీ డే ఈజ్ ఎ డెలివరెన్స్ డే. You'll have lot of angles in prayer. అనేక విషయాలు దేవుడు కూర్చొని బుక్ రాయాలంటే ఫ్లో వెళ్తానే ఉంటది. బుక్స్ నిండిపోతాయి అంతే, ఆపలేవు. టైం సరిపోక ఆపాలంతే గాని ఒక్కొక్క రోజు దేవుడు అన్ని విషయాలు నీతో మాట్లాడటం మొదలు పెట్టారు. దిస్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ఇది ప్రార్థన అంటే. జరుగుతాయి అన్ని. హల్లెలూయా. ఏం కాదు, నువ్వు కూర్చుంటే చాలు. నో నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్. ఆయన వచ్చి ఆ మాటలు అందిస్తాడు. హీ విల్ గివ్ యూ ద వర్డ్స్ వాట్ టు టాక్. ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ. ఆయన సహాయం చేస్తాడు. ఎన్ని విషయాలు నీకు తెలియజేస్తా ఉంటాడు. నేను 40 years ఎప్పుడు నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఒక 5 ఏళ్ళు నుంచి ఊహ వస్తుంది కదా. 35 years లో జరిగిన విషయాలే అన్ని రోజు మాట్లాడుతూనే ఉండేవాడు. ఒక రోజు విషయాలకి ఎన్ని గంటలు పడుతుంది? 35 years నా యొక్క జీవితంలో జరిగిన అనేకమైన అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడుతూనే ఉండేవాడు. భయంకరమైన మనస్తత్వం గురించి మాట్లాడుతూనే ఉండేవాడు. భయంకరమైన పనులను చూపిస్తూ సినిమా రీల్స్ లా కనబడతాయి ముందే. అంతే, ఫ్లో అవుతూనే ఉంటది, కన్నీరు కారుతూనే ఉంటది, టవల్స్ తడిసిపోతా ఉండి బయటికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే భయపడతా ఉండేవాడిని. ఎందుకంటే ఎప్పుడో ఎక్కడ గట్టిగా బ్లాస్ట్ అయిపోతానో భయపడుతూ ఉండే. బీచ్ ఒడ్డుకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ అరిచి, సమ్ టైమ్స్ అరిచి ప్రార్థన చేయాలి, భారం అంతా బయటికి రావాలని ఆశ ఉంటది. బట్ మనకి ఏంటంటే కుదరదు ఇంట్లో. అలాంటప్పుడు నేను చాలా సార్లు టెర్రస్ మీదకి వెళ్ళి అరుచుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. సో మనం అలా ప్రార్థన చేసినప్పుడు చాలా మట్టుకు ఫ్రీ అయిపోతాం. చాలా మంది ప్రార్థన అంటే అలా మూసుకుని నెమ్మదిగా చేయడం అనుకుంటారు. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? అతను కళ్ళు లేవండి ఆయనకి. యేసుప్రభు అలాగే వెళ్తున్నప్పుడు అతను యేసుప్రభుని ఎలా పిలిచాడు? దావీదు కుమారుడా నన్ను కరుణింపమని అతను అరిచాడని ఉంది. ఊరుకోవయ్యా, ఆయన డిస్టర్బ్ చేస్తాడంటే అతను మరి బిగ్గరగా. అర్థమైందా? ప్రేయర్ లో ఏమవుతుందంటే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ యాంగిల్స్, లాట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో అనేకమైన యాంగిల్స్ వెళ్తా ఉంటాయి, కొత్త కొత్త విధానాల్లో వెళ్తుంటాయి. వీ డోంట్ నో. అరుపులు ఉంటాయి, కన్నీరు ఉంటది, పశ్చాత్తాపం ఉంటది, యాచన ఉంటది, విజ్ఞాపన ఉంటది, బతిమాలు కూడా ఉంటది, కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇంతగా దావీదేమంటాడో తెలుసా? గొర్రెల కాపురకు ఉన్న పనికి నన్ను ఎంతగా హెచ్చించుటకు నేనే పాటుపడినయ్యా అని మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటావు నన్ను ఎంతగా హైలైట్ చేసి పెట్టాయా, నన్ను పనికి రాని ఈ పెంటని తీసుకెళ్లి ఉన్నతంగా పెట్టేవింటయ్యా అనేసి నువ్వేమైపోతావు? కృతజ్ఞత కలిగి ఉంటావు. కృతజ్ఞత బాష్పాలు నీలోంచి కన్నీరు కారుతా ఉంటది. ఇవన్నీ జరుగుతాయి నీకు ఎప్పుడు? when you start doing this one. ఈ ప్రార్థనను మొదలు పెట్టినప్పుడు అనేక అనుభవాలు నువ్వు పొందుకున్నావు. నువ్వు అలా కూర్చుంటే చాలు, అయ్యా నాకు ప్రార్థన అయ్యా అంటేగా చెప్పాడు ఆయన. ప్రార్థన అడిగావు కదా, ఇక వీళ్ళందరి గురించి ప్రార్థన చేయి. రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేయి. రాజకీయ నాయకులు ప్రార్థన చేయాలి. కొంతమంది గురించి ఏం చెయ్యం? నెగిటివ్ గా ఆలోచిస్తావు. నువ్వు ఆలోచించడానికి వీలు లేదని వాక్యం చెప్తాను. పైనుంచి ఇవ్వబడిన అధికారము తప్ప మరి ఏ అధికారమును
భూమి మీద లేదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడే అతన్ని పెట్టినప్పుడు కొన్నిసార్లు మనకు బుద్ధి చెప్పడానికి కూడా కొంతమందిని పెడతాడు, అర్థమవుతుందా? కానీ మనం ఏం చేయాలా? వాళ్ళ బాగు గురించి ప్రార్థన చేయాలి, పిఎం గురించి చేయాలా, ప్రెసిడెంట్ గురించి చేయాలా, చీఫ్ మినిస్టర్ గురించి ప్రేయర్ చేయాలా, నీ లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ గురించి ప్రార్థన చేయాలా, నీ కార్పొరేటర్స్ గురించి ప్రార్థన చేయాలా, మేయర్ గురించి ప్రార్థన చేయాలా. ఒకవేళ నీది పల్లెటూరు చల ప్రాంతాలు అయితే ఎవరి గురించి ప్రార్థన చేయాలా? అక్కడున్న ప్రెసిడెంట్లు ఉంటారు, పంచాయతీ ప్రెసిడెంట్లు, వాళ్ళందరి గురించి ప్రార్థన. లోకల్ లీడర్స్ గురించి ప్రార్థన చేయాలా, డిస్ట్రిక్ట్ లీడర్స్ గురించి ప్రార్థన చేయాలా, స్టేట్ లీడర్స్ గురించి ప్రార్థన చేయాలా, నేషనల్ లీడర్స్ గురించి ఏం చేయాలా? నేను మరి నేషనల్ లీడర్స్ గురించి ప్రార్థన చేస్తాం. ప్రజలందరి కొరకు అన్నప్పుడు యుఎస్ లో మా అక్కోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. కువైట్ లోనేమో మా మరదలు ఉంది, ప్రతిరోజు వెళ్తుంది, కువైట్ గురించి ప్రార్థన చేస్తాం. ఆస్ట్రేలియాలో మా బావోళ్ళు మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. లోకల్లో ఉన్న వాళ్ళ గురించి చేస్తాము, నేషనల్ లెవెల్లో ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి, బయట వాళ్ళ గురించి కూడా మనం ప్రతిరోజు ఏం చేస్తాం? ప్రత్యేకంగా మన ఫ్యామిలీ రిలేటివ్స్ గురించి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఇది చేయటం మొదలు పెడతామో ద పీస్ విల్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్, ద గ్రేట్ పీస్, గొప్ప నెమ్మది నీకు కలగటం మొదలు పెడతా ఉంటుంది. యూ విల్ బి వెరీ ఫ్రీ, దెర్ ఇస్ నో ఎనీ కన్ఫ్యూజన్. కొంతసార్లు కన్ఫ్యూజన్ ఉంటుంటుంది, ఇదా అదే డైలమా ఉంటుంది. ఈ డైలమాలన్నీ ఎగిరిపోతాయి. when the peace occupy your heart, no dilemmas will take place in your heart or in your mind. You will be very free. You will have a very clear vision about your future also. Christian life is knowing what is going to happen in your life, in your future. Once you know that, now you will be very cool. క్రైస్తవ జీవితం అంటే నీకు జరగబోయే రోజుల్లో ఏం జరుగుతుందో క్లియర్ విజన్ ఉంటుంది. యూ హ్యావ్ టు గెట్ ఇట్. అప్పుడు నువ్వు కూల్గా ఉంటావు, రేపు ఏమైపోద్దో నువ్వు భయపడవు. అర్థమైందా? హల్లెలూయా. పేతురు గురించి దేవుడు ఏం చెప్పాడు? ఒక ప్రవచనం చెప్పాడు పేతురు గురించి, ఇది పట్టుకోవాలా, ఇది పట్టుకొని నాకు పెట్టాలి మీరు. ఏమన్నాడు? నీ చివరి దినాల్లో, నీ ఓల్డ్ ఏజ్ లో నువ్వు బలవంతంగా నువ్వు ఇంకోళ్ళని తీసుకెళ్తారు అని చెప్పాడు. ఓల్డ్ ఏజ్ అన్నాడు అంటే వయసు అయిపోయిన తర్వాత. ఇప్పుడు పేతుర్ని వయసులో ఉన్నప్పుడు ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? యాకోబుని చంపేశారు. తర్వాత పేతుర్ని వేసేద్దామనేసి జైల్లో పెడితే, జైల్లో అతనున్న పరిస్థితి తెలుసా? హ్యాపీగా పడుకుంటున్నాడు. ఎందుకు అంత నెమ్మది ఎందుకుంది అంటే, హీ నో ద ఫ్యూచర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హిస్ ఫ్యూచర్. ఎప్పుడైతే తెలిసిందో నాకు ఇది అవుతుందో నీకు భయం ఉండదా? చాలాసార్లు నాకు చెప్తుంటాడు, నువ్వు ఎగిరిపోతావురా బాబు, నువ్వు చచ్చిపోతావు, నీకు గుండె నొప్పి వచ్చేస్తుంది, అదైపోద్ది ఇదైపోయి చెప్తాడు. వెంటనే నేను ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాను? దేవుడిచ్చిన ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? లైట్ గా ఉంటాం, భయపడం. పేతురు హ్యాపీగా పడుకున్నట్టుగా ఉంది. జైల్లో అతనికి చెరసాలను బంధించి పడుకోబెడితే, చంపడానికి అతన్ని బంధించారని తెలిసినా ఎందుకు భయపడలేదో తెలుసా? హ్యాపీగా ఎందుకు పడుకున్నాడంటే, అతనికి ఏం తెలుసు? ఇప్పుడు అప్పుడే మనల్ని మన బకెట్ అప్పుడే తన్నేయం టైం ఉంది ఇంకా అనేసి. అందుకే దేవదూత వచ్చింది, వాక్యంలో రాయబడింది, పేతురు చెరసాల్లో ఉండెను, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన. ఏం సంఘం అండి ఇది? వండర్ఫుల్ సంఘం. రాత్రంతా ఏం చేస్తుంది మనకులాగా?
ఆసక్తితో ప్రార్థన చేస్తాను. ఎందుకంటే పేతురుని జైల్లో పెట్టారని తెలిసి సడన్ గా ఆ సంఘం ఏం చేసింది, ఆ పాస్టర్ గారు విశ్వాసులు ఇవాళ ఆల్ నైట్ ప్రేయర్ ఓల్ నైట్ ప్రేయర్ పెట్టేద్దాం, పేతురు లోన ఉన్నాడు ప్రార్థన చేద్దాం అనేసి అందరూ ఏం చేయటం మొదలు పెట్టారు. రాత్రి అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తారని వాక్యంలో ఉంది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రేయర్ పరలోకం వెళ్ళి పరలోకంలోంచి ఒక దేవదూత వచ్చి పేతురు దగ్గరికి వచ్చి ఏం చేసింది, పేతురుని లేపుతుంది. జైల్లో ఉంటే నిద్ర ఎట్టదు, జైల్లో ఉంటే ఏం పట్టదు, పర్సనలో చంపేస్తారంటే అసలు నిద్ర పట్టదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన, ఎందుకంటే ఫ్యూచర్ తెలుసు కాబట్టి దేవదూత లేపింది పేతురుని. ఇలా పక్కన పడితే లేచాడు. లేచినప్పుడు కాళ్ళకున్న బంధకాలు ఊడిపోయినాయి, ప్రేయర్ సెల్ గేట్లు తెరుచుకున్నాయి, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. హ్యాపీగా నడుచుకుంటా ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వచ్చేసి తలుపు కొడుతున్నాడు. ఒక అమ్మాయి, నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే చదువుతుంటే, ఒక చిన్నపిల్ల పరిగెట్టుకుని వచ్చింది. అంటే రాత్రంతా ప్రార్థనలో ఒక చిన్న పిల్ల కూడా ఆసక్తితో మెలకుగా ప్రార్థన చేస్తుంది. పేతురు పిలుస్తున్నాడు, తలుపు తీయండి తలుపు తీయండి అని. ఆ స్వరం విని పేతురు అని తెలుసుకొని